హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. సగం రాష్ట్రం ఇక రేడియల్ రోడ్లు, RRRకు ORR అనుసంధానం, 8 జిల్లాల మీదుగా కొత్త రవాణా మార్గం, మొత్తం 1712 కిలోమీటర్లు, 60 రేడియల్ రోడ్లు ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కార్యాచరణలోకి. $1,00,000 బాంబు, H1B వీసా వార్షిక రుసుము ₹88 లక్షల పైమాటే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం, ఉత్తర్వులపై సంతకం నేటి నుంచే అమలు. డైవర్షన్కే స్థానిక పాచిక, ప్రభుత్వ పరంగా 42% బీసీ కోటా సాధ్యం కాదని తెలిసి ఎన్నికల ఎత్తుగడ, ఒక్కరోజులోనే మాట మార్చిన సీఎం. రైతుల్లో యూరియా నిరసనను డైవర్ట్ చేసే తంత్రం, జీవో కోర్టులో నిలవదని తెలిసి ఎన్నికలకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం. సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూలు, దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్. ఆత్మనిర్భర్ భారత్కు అందలం, చిప్ నుంచి సిప్స్ వరకు అన్ని దేశంలోనే తయారు కావాలి. గుజరాత్లో పర్యటించిన ప్రధాని మోడీ. సెన్స్ రాజు వంటి ఆంక్షలు కాంగ్రెస్ వారసత్వం. భారత్ విదేశీ సంస్థలకు ఏటా ₹6 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు భారతదేశ రక్షణ బడ్జెట్కు సమానము. కాంగ్రెస్పై విమర్శల వర్షం కురిపించిన ప్రధాని. మేము ఇందిరా వారసులం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి. సీఎం రేవంత్ నేతృత్వంలో మంత్రి సీతక్క సూచనతో మహిళకు కోటీశ్వరులు చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివో వెంకటస్వామి, సీతక్క.